సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నంబర్స్‌కి కాల్ చేయండి. సందులో సడేమియాగా మారిపోయాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. భారత్ పాక్ యుద్ధాన్ని నేనే ఆపానంటూ, అణుయుద్ధాన్ని అడ్డుకున్నానంటూ గొప్పలు చెప్పుకున్నాడు ఇవాళ డొనాల్డ్ ట్రంప్. డొనాల్డ్ ట్రంప్ కొద్దిసేపటి క్రితమే ప్రపంచ మీడియా ముందు భారత్ పాక్ యుద్ధ పరిస్థితులపై ఆయన మాట్లాడారు. భారత్ పాక్ యుద్ధాన్ని ఆపింది నేనే అని గొప్పగా తొడలు కొట్టుకున్నాడు, జబ్బలు చరిచాడు. నిజానికి డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో భారత్ యుద్ధాన్ని ఆపలేదు. పాకిస్తాన్ వెళ్ళి ట్రంప్ కాళ్ళ మీద పడితే అప్పుడు ట్రంప్ భారత్ని సంప్రదించారు. ఈ విషయం పైన భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు చెలరేగిన మొదటి రోజు నుంచే అమెరికా రకరకాల నాటకాలు డ్రామాలు ఆడింది భారత్ పాక్ విషయంలో. చాలా స్పష్టంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఎప్పుడైతే పహల్గామ్ దాడి జరిగిందో ఏప్రిల్ 22వ తేదీన భారత్లో, ఆ రోజు భారత్లోనే తన భార్య ఉషాతో కలిసి జేడీ వాన్స్ పర్యటనలో ఉన్నారు. ఆయన తాజ్ మహల్ ముందు ఫోటోలు తీసుకుంటూ ఉంటే పహల్గామ్లో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు అమాయక టూరిస్టుల పైన. అయితే జేడీ వాన్స్ మొదట చాలా స్పష్టంగా చెప్పారు, ట్రంప్ కూడా చాలా స్పష్టంగా చెప్పాడు, పహల్గామ్ దాడులు మానవత్వంపై జరిగిన దాడి అని. ఉగ్రవాదం అంతం కావాలి, ఉగ్రవాదంపై పోరాటం చేస్తున్న భారత్కి మద్దతు ఇస్తామని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. జేడీ వాన్స్ కూడా చాలా స్పష్టంగా చెప్పారు, భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో మేము జోక్యం చేసుకోబోమని, రెండు దేశాలకు ఆయుధాల్ని వదిలేయమని కూడా ఆదేశాలు ఇవ్వలేమని చెప్పుకొచ్చారు. ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఊహించని విధంగా డొనాల్డ్ ట్రంప్ రెండు దేశాల విదేశాంగ శాఖలతో మాట్లాడారు. ఇది వాస్తవమే, కానీ సీజ్ ఫైర్ ట్రంప్ వ్యాఖ్యలతో రాలేదు, పాకిస్తాన్ పిరికితనంతో వచ్చిందని ప్రపంచం మొత్తానికి తెలుసు. అయినప్పటికీ డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రకటన చేసినప్పటికీ కూడా భారత ప్రధానమంత్రి మోదీ చాలా స్పష్టత ఇచ్చారు. పాకిస్తాన్తో చర్చలంటూ ఉంటే సీజ్ ఫైర్ పైన ఉండవు, పాకిస్తాన్తో చర్చలంటూ ఉంటే ఉగ్రవాదం అంతం పైన ఉంటాయి, పాకిస్తాన్తో చర్చలంటూ ఉంటే పీవీకే పైన ఉంటాయని చాలా స్పష్టంగా చెప్పారు. ఈ విషయంలో ఒక అడుగు ముందుకేసి డొనాల్డ్ ట్రంప్ మరో గొప్ప చెప్పుకున్నారు. ఏంటంటే కశ్మీర్లో రెండు దేశాల మధ్య మేము సంధికి వస్తాము, సంధి కుదిర్చేందుకు ప్రయత్నం చేస్తామని డొనాల్డ్ ట్రంప్ చాలా స్పష్టంగా ద్వంద్వ నీతిని ప్రదర్శిస్తున్నట్టుగా అర్థమవుతోంది. పాకిస్తాన్లో వ్యాపారాన్ని వదులుకోనే ఉద్దేశం ట్రంప్కి లేదని, అట్ ది సేమ్ టైం భారత్లో కూడా తమ వ్యాపారాన్ని వదులుకునే ఉద్దేశం లేదు. కానీ ట్రంప్ ఇవాళ చేసిన వ్యాఖ్యలో ఒక కీలకమైన అంశం కనిపించింది. ఒకవేళ సీజ్ ఫైర్కి మీరు అంగీకరించకపోతే రెండు దేశాల్లో వాణిజ్య సంబంధాలు తెంచుకుంటామని ట్రంప్ బెదిరించానని ప్రపంచ వేదిక పైన చెప్పుకున్నారు. ఇది సాధ్యమయ్యే పని ఎప్పటికీ కాదు, ఎందుకంటే అమెరికాకి వ్యాపార విషయంలో చాలా అవసరం. డొనాల్డ్ ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా భారత జాతి మొత్తం నిర్ఘాంతపోయింది, ట్రంప్ని కొత్త కోణంలో చూస్తోంది. అమెరికా పెద్దన్న పాత్ర పోషిస్తుందంటే ఇలా గొప్పలు చెప్పుకునే పాత్ర పోషిస్తుంది ఎందుకనే ఒక ఆలోచన తెరపైకి వచ్చింది. డొనాల్డ్ ట్రంప్ కొద్దిసేపటి క్రితమే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అలాగే విదేశాంగ కార్యదర్శి మార్క్ రూబినోకి ధన్యవాదాలు చెబుతూ మీ వల్లే పాకిస్తాన్, మీ వల్లే ఇండియా చర్చలు జరిపాయి, సీజ్ ఫైర్కి అంగీకరించాయని. కానీ కొద్దిసేపటి క్రితమే ప్రధాని మోదీ ఒక స్పష్టత ఇచ్చారు, పాకిస్తాన్తో చర్చలు లేవు అని. ఒకవేళ చర్చలంటూ ఉంటే పీఓకే కోసం మాత్రమే ఉంటాయని. అట్ ది సేమ్ టైం ఇంకొక విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్పై ఎటువంటి చర్యల్ని ప్రకటించారో ఆ చర్యల్ని ఉపసంహరించుకునే వీలు కూడా లేదని చాలా స్పష్టంగా చెప్పారు ప్రధాని మోదీ. ఆ చర్యల్లో మొట్టమొదటిది సింధు జలాల నిలుపుదల. పాకిస్తాన్కి సింధు జలాల నిలుపుదల చేస్తామని 1965లో 60లో కుదిరిన ఈ ఒప్పందాన్ని రద్దు చేసింది భారత ప్రభుత్వం. దీన్ని పునరుద్ధరిస్తామని ఎక్కడా చెప్పలేదు ప్రధాని మోదీ. అట్ ది సేమ్ టైం భారత్ పాక్ సరిహద్దుల మూసివేత, ఈ మూసివేతని పునరుద్ధరిస్తామని తిరిగి తెరుస్తామని కూడా ఎక్కడా చెప్పలేదు ప్రధాని మోదీ. అట్ ది సేమ్ టైం భారత్లో ఉన్న పాకిస్తానీలను వెళ్ళిపోమని చేసిన ఆదేశాలని కూడా వెనక్కి తీసుకుంటామని చెప్పలేదు. అంతేకాదు భారత్ పాక్ దౌత్య కార్యాలయాల్లో తగ్గించిన సిబ్బంది విషయంలో కూడా తమ మాటని వెనక్కి తీసుకుంటామని ఎక్కడ ప్రధాని మోదీ చెప్పలేదు. కానీ ఈ విషయాలన్నింటినీ ఈ పక్కన పెట్టి కేవలం కాల్పుల విరమణ, రెండు దేశాల మధ్య జరుగుతున్న కాల్పుల విరమణను ఆపేసినందుకు అణుయుద్ధాన్ని ఆపేశానని చెప్పుకుంటున్నాడు డొనాల్డ్ ట్రంప్.
డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యల్లో స్వార్థం స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా గొప్పది, ప్రపంచంలో వేరే మరే దేశం గొప్పది కాదు అనే విషయం కనిపిస్తుంది. కానీ మోదీ వ్యాఖ్యలు చాలా స్పష్టంగా రెండు విషయాలు కనిపించాయి. ప్రపంచంలోనే అత్యంత అధునాతన ఆయుధాగారం భారతదేశం దగ్గర ఉందని, ఎటువంటి యుద్ధ సామాగ్రి ఎదురైనా, ఎటువంటి యుద్ధ దాడులనైనా తట్టుకునే శక్తి భారత్ దగ్గర ఉందనే విషయాన్ని మోదీ వ్యాఖ్యలతో అర్థమైంది. ఏది ఏమైనా డొనాల్డ్ ట్రంప్ తను చేసిన చిన్న సాయాన్ని అతిపెద్ద సాయంగా ప్రపంచ వేదికలపైన చూపించుకునే ప్రయత్నం చేశారు. కానీ ఇదే డొనాల్డ్ ట్రంప్ ఏ చైనానైతే వ్యతిరేకిస్తూ ఉంచాడో ఆ చైనాతోనే ఇవాళ వాణిజ్య ఒప్పందాన్ని దొంగదారిలోనే కుదుర్చుకున్నాడు. ఏ చైనా అయితే పాకిస్తాన్కి మద్దతు ఇస్తుందో ఆ చైనాతోటి వాణిజ్య ఒప్పందాల విషయంలో తలొగ్గాడు డొనాల్డ్ ట్రంప్. మొదట చైనా పైన ఆంక్షలు విధించినప్పటికీ ఆ తర్వాత తలొగ్గాడు డొనాల్డ్ ట్రంప్. ట్రంప్ పాకిస్తాన్ ద్వారా కూడా తనకు మేలు కావాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఈ మధ్య చర్చ జరుగుతోంది, అమెరికా ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని. అమెరికాలో ఉన్న మన సాఫ్ట్వేర్ ఇంజనీర్లందరూ ఆ దేశాన్ని వదిలి భారతదేశానికి వచ్చే ప్రయత్నాల్లో ఉన్నారని. అందుకే డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడం కోసం, నష్టపోయిన ఆర్థిక వ్యవస్థని పునరుద్ధరించడం కోసం, పునరుజ్జీవం పోయడం కోసం భారత్ పాక్ మధ్య తనేదో మాట్లాడి చర్చల్ని సంధిని కుదిర్చాననే ఫీలింగ్ని ప్రపంచానికి చాటుతున్నాడు. వాణిజ్య సంబంధాలని తెంచేస్తానని హెచ్చరించానని చెబుతున్నాడు డొనాల్డ్ ట్రంప్. ట్రంప్ చెప్పుకుంటున్న ఈ గొప్పలు మీకు ఎలా అనిపిస్తున్నాయి? నిజంగా ట్రంప్ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడా లేదా? ఈ వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు కామెంట్ చేసే ముందు మీరు ట్రంప్ వ్యాఖ్యల్ని కూడా ఒకసారి పునఃపరిశీలించండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. సందులో సడేమియాగా మారిపోయాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. భారత్ పాక్ యుద్ధాన్ని నేనే ఆపానంటూ, అణుయుద్ధాన్ని అడ్డుకున్నానంటూ గొప్పలు చెప్పుకున్నాడు ఇవాళ డొనాల్డ్ ట్రంప్. డొనాల్డ్ ట్రంప్ కొద్దిసేపటి క్రితమే ప్రపంచ మీడియా ముందు భారత్ పాక్ యుద్ధ పరిస్థితులపై ఆయన మాట్లాడారు. భారత్ పాక్ యుద్ధాన్ని ఆపింది నేనే అని గొప్పగా తొడలు కొట్టుకున్నాడు, జబ్బలు చర్చాడు. నిజానికి డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో భారత్ యుద్ధాన్ని ఆపలేదు. పాకిస్తాన్ వెళ్ళి ట్రంప్ కాళ్ళ మీద పడితే అప్పుడు ట్రంప్ భారత్ని సంప్రదించారు. ఈ విషయం పైన భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు చెలరేగిన మొదటి రోజు నుంచే అమెరికా రకరకాల నాటకాలు, డ్రామాలు ఆడింది భారత్ పాక్ విషయంలో. చాలా స్పష్టంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఎప్పుడైతే పహల్గామ్ దాడి జరిగిందో ఏప్రిల్ 22వ తేదీన భారత్లో, ఆ రోజు భారత్లోనే తన భార్య ఉషాతో కలిసి జేడీ వాన్స్ పర్యటనలో ఉన్నారు. ఆయన తాజ్ మహల్ ముందు ఫోటోలు తీసుకుంటూ ఉంటే పహల్గామ్లో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు అమాయక టూరిస్టుల పైన. అయితే జేడీ వాన్స్ మొదట చాలా స్పష్టంగా చెప్పారు, ట్రంప్ కూడా చాలా స్పష్టంగా చెప్పాడు, పహల్గామ్ దాడులు మానవత్వంపై జరిగిన దాడి అని. ఉగ్రవాదం అంతం కావాలి, ఉగ్రవాదంపై పోరాటం చేస్తున్న భారత్కి మద్దతు ఇస్తామని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. జేడీ వాన్స్ కూడా చాలా స్పష్టంగా చెప్పారు, భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో మేము జోక్యం చేసుకోబోమని, రెండు దేశాలకు ఆయుధాల్ని వదిలేయమని కూడా ఆదేశాలు ఇవ్వలేమని చెప్పుకొచ్చారు. ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఊహించని విధంగా డొనాల్డ్ ట్రంప్ రెండు దేశాల విదేశాంగ శాఖలతో మాట్లాడారు. ఇది వాస్తవమే. కానీ సీజ్ ఫైర్ ట్రంప్ వ్యాఖ్యలతో రాలేదు, పాకిస్తాన్ పిరికితనంతో వచ్చిందని ప్రపంచం మొత్తానికి తెలుసు. అయినప్పటికీ డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రకటన చేసినప్పటికీ కూడా భారత ప్రధానమంత్రి మోదీ చాలా స్పష్టత ఇచ్చారు. పాకిస్తాన్తో చర్చలంటూ ఉంటే సీజ్ ఫైర్ పైన ఉండవు, పాకిస్తాన్తో చర్చలంటూ ఉంటే ఉగ్రవాదం అంతం పైన ఉంటాయి, పాకిస్తాన్తో చర్చలంటూ ఉంటే పీవీకే పైన ఉంటాయని చాలా స్పష్టంగా చెప్పారు. ఈ విషయంలో ఒక అడుగు ముందుకేసి డొనాల్డ్ ట్రంప్ మరో గొప్ప చెప్పుకున్నారు. ఏంటంటే కశ్మీర్లో రెండు దేశాల మధ్య మేము సంధికి వస్తాము, సంధి కుదిర్చేందుకు ప్రయత్నం చేస్తామని డొనాల్డ్ ట్రంప్ చాలా స్పష్టంగా ద్వంద్వ నీతిని ప్రదర్శిస్తున్నట్టుగా అర్థమవుతోంది. పాకిస్తాన్లో వ్యాపారాన్ని వదులుకునే ఉద్దేశం ట్రంప్కి లేదని, అట్ ది సేమ్ టైం భారత్లో కూడా తమ వ్యాపారాన్ని వదులుకునే ఉద్దేశం లేదు. కానీ ట్రంప్ ఇవాళ చేసిన వ్యాఖ్యలో ఒక కీలకమైన అంశం కనిపించింది. ఒకవేళ సీజ్ ఫైర్కి మీరు అంగీకరించకపోతే రెండు దేశాల్లో వాణిజ్య సంబంధాలు తెంచుకుంటామని ట్రంప్ బెదిరించానని ప్రపంచ వేదిక పైన చెప్పుకున్నారు. ఇది సాధ్యమయ్యే పని ఎప్పటికీ కాదు. ఎందుకంటే భారత్ అమెరికాకి వ్యాపార విషయంలో చాలా అవసరం. డొనాల్డ్ ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా భారత జాతి మొత్తం నిర్ఘాంతపోయింది, ట్రంప్ని కొత్త కోణంలో చూస్తోంది.
అమెరికా పెద్దన్న పాత్ర పోషిస్తుంది అంటే ఇలా గొప్పలు చెప్పుకునే పాత్ర పోషిస్తుంది ఎందుకనే ఒక ఆలోచన తెరపైకి వచ్చింది. డొనాల్డ్ ట్రంప్ కొద్దిసేపటి క్రితమే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అలాగే విదేశాంగ కార్యదర్శి మార్క్ రూబినోకి ధన్యవాదాలు చెబుతూ మీ వల్లే పాకిస్తాన్, మీ వల్లే ఇండియా చర్చలు జరిపాయి, సీజ్ ఫైర్కి అంగీకరించాయని. కానీ కొద్దిసేపటి క్రితమే ప్రధాని మోదీ ఒక స్పష్టత ఇచ్చారు, పాకిస్తాన్తో చర్చలు లేవు అని. ఒకవేళ చర్చలంటూ ఉంటే పీఓకే కోసం మాత్రమే ఉంటాయని. అట్ ది సేమ్ టైం ఇంకొక విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్పై ఎటువంటి చర్యల్ని ప్రకటించారో ఆ చర్యల్ని ఉపసంహరించుకునే వీలు కూడా లేదని చాలా స్పష్టంగా చెప్పారు ప్రధాని మోదీ. ఆ చర్యల్లో మొట్టమొదటిది సింధు జలాల నిలుపుదల. పాకిస్తాన్కి సింధు జలాల నిలుపుదల చేస్తామని 1965లో 60లో కుదిరిన ఈ ఒప్పందాన్ని రద్దు చేసింది భారత ప్రభుత్వం. దీన్ని పునరుద్ధరిస్తామని ఎక్కడా చెప్పలేదు ప్రధాని మోదీ. అట్ ది సేమ్ టైం భారత్ పాక్ సరిహద్దుల మూసివేత, ఈ మూసివేతని పునరుద్ధరిస్తామని తిరిగి తెరుస్తామని కూడా ఎక్కడా చెప్పలేదు ప్రధాని మోదీ. అట్ ది సేమ్ టైం భారత్లో ఉన్న పాకిస్తానీలను వెళ్ళిపోమని చేసిన ఆదేశాలని కూడా వెనక్కి తీసుకుంటామని చెప్పలేదు. అంతేకాదు భారత్ పాక్ దౌత్య కార్యాలయాల్లో తగ్గించిన సిబ్బంది విషయంలో కూడా తమ మాటని వెనక్కి తీసుకుంటామని ఎక్కడ ప్రధాని మోదీ చెప్పలేదు. కానీ ఈ విషయాలన్నింటినీ ఈ పక్కన పెట్టి కేవలం కాల్పుల విరమణ, రెండు దేశాల మధ్య జరుగుతున్న కాల్పుల విరమణను ఆపేసినందుకు అనుయుద్ధాన్ని ఆపేశానని చెప్పుకుంటున్నాడు డొనాల్డ్ ట్రంప్. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యల్లో స్వార్థం స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా గొప్పది, ప్రపంచంలో మరే దేశం గొప్పది కాదు అనే విషయం కనిపిస్తుంది. కానీ మోదీ వ్యాఖ్యలు చాలా స్పష్టంగా రెండు విషయాలు కనిపించాయి. ప్రపంచంలోనే అత్యంత అధునాతన ఆయుధాగారం భారతదేశం దగ్గర ఉందని, ఎటువంటి యుద్ధ సామాగ్రి ఎదురైనా, ఎటువంటి యుద్ధ దాడులనైనా తట్టుకునే శక్తి భారత్ దగ్గర ఉందనే విషయాన్ని మోదీ వ్యాఖ్యలతో అర్థమయ్యింది. ఏది ఏమైనా డొనాల్డ్ ట్రంప్ తను చేసిన చిన్న సాయాన్ని అతిపెద్ద సాయంగా ప్రపంచ వేదికలపైన చూపించుకునే ప్రయత్నం చేశారు. కానీ ఇదే డొనాల్డ్ ట్రంప్ ఏ చైనానైతే వ్యతిరేకిస్తూ ఉంచాడో ఆ చైనాతోనే ఇవాళ వాణిజ్య ఒప్పందాన్ని దొంగదారిలోనే కుదుర్చుకున్నాడు. ఏ చైనా అయితే పాకిస్తాన్కి మద్దతు ఇస్తుందో ఆ చైనాతోటి వాణిజ్య ఒప్పందాల విషయంలో తలొగ్గాడు డొనాల్డ్ ట్రంప్. మొదట చైనా పైన ఆంక్షలు విధించినప్పటికీ ఆ తర్వాత తలొగ్గాడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ ద్వారా కూడా తనకు మేలు కావాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఈ మధ్య చర్చ జరుగుతోంది, అమెరికా ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని. అమెరికాలో ఉన్న మన సాఫ్ట్వేర్ ఇంజనీర్లందరూ ఆ దేశాన్ని వదిలి భారతదేశానికి వచ్చే ప్రయత్నాల్లో ఉన్నారని. అందుకే డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడం కోసం, నష్టపోయిన ఆర్థిక వ్యవస్థని పునరుద్ధరించడం కోసం, పునరుజ్జీవం పోయడం కోసం భారత్ పాక్ మధ్య తనేదో మాట్లాడి చర్చల్ని సంధిని కుదిర్చాననే ఫీలింగ్ని ప్రపంచానికి చాటుతున్నాడు. వాణిజ్య సంబంధాలని తెంచేస్తానని హెచ్చరించానని చెబుతున్నాడు డొనాల్డ్ ట్రంప్ చెప్పుకుంటున్న ఈ గొప్పలు మీకు ఎలా అనిపిస్తున్నాయి? నిజంగా ట్రంప్ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడా లేదా? ఈ వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు కామెంట్ చేసే ముందు మీరు ట్రంప్ వ్యాఖ్యల్ని కూడా ఒకసారి పునఃపరిశీలించండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.